నమస్తే అంటూ న్యూస్కు స్వాగతం. మనం ప్రస్తుతానికి జనజాతర ప్రాంగణంలో ఉన్నాము. ఇలా బహిరంగ సభ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అందరు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ రావడం జరుగుతుంది. అందులో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. సో ఇంతకుముందు కేసీఆర్ పాలన ఎట్లా ఉంది, ఇప్పుడు ఈ 100 రోజుల రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంది, సో 2-3 రోజుల ఇది ఏది కేసీఆర్ అటు పోయి రైతులను బాధ పెడుతుండని అంటున్నారు. సో దాని విషయం మాట్లాడడానికి పెద్దలు ఉన్నారు ఇక్కడ. చెప్పండి, ఎట్లా ఉందన్న? సారు, కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. మాది గ్రామం అక్కపెల్లిగూడెం. నేను మేడద రాములను. ఏది మీ ఎమ్మెల్యే ఎవరు? కడియం శ్రీహరి. కడియం శ్రీహరి మా నియోజకవర్గం కడియం శ్రీహరి. ఎట్లా మరి ఇప్పుడు కడియం శ్రీ గారి కాంగ్రెస్లోకి వచ్చారు కదా, మరి ఏమైనా లాభమా నష్టమా? కడియం శ్రీహరి ఒక వ్యక్తి మంచోడు. ఆయన వ్యక్తి చాలా మంచోడు, మరకలేనోడు, మంచోడు, మంచి పథకాలు మంచి పనులు చేసేవాడు, మంచోడే. కానీ మాకు మాత్రం రేవంత్ రెడ్డి వచ్చిన కాంచెల్లి ఈ 6 గ్యారెంటీలు ఇస్తాడా లేదా అనే అనుమానం మాత్రం మాకు లేదు. కంపది రైతులను ఇబ్బంది పెడుతున్నాడు, కన్నీళ్ళు పెట్టిస్తున్నాడు అని అంటున్నాడు. రైతులకు ఇబ్బంది పెట్టే అవకాశం లేదు. ఒక్కొక్క సంవత్సరం దాకా మేము రైతులము ఆయన మీద ఆవేదన పడేది ఏం లేదు. ఇప్పుడు కేసీఆర్ హయాంలో రైతు బంధు టైంకు పడుతుండే, మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇస్తలేడని ప్రశ్నిస్తారు. రేవంత్ రెడ్డి పెట్టి ఎలక్షన్ కోడ్ పడింది కాబట్టి ఇవ్వడం లేదు. ఇది అయిపోయిన తర్వాత ఇస్తాడు. కొందరు పడి ఆగాయి కాబట్టి తర్వాత మళ్ళీ కోడ్ అయిపోయిన తర్వాత వేస్తాడు ఖచ్చితంగా, మాకు నమ్మకం ఉంది. ఇప్పుడు ఎలక్షన్ ఇప్పుడు నీళ్ళుండి కూడా పంటలను ఎండబెడుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వాళ్ళు మొన్న నల్గొండ, నిన్న కరీంనగర్ మీటింగ్లలో కేసీఆర్ గారి ప్రెస్ మీట్ మనం చూసినాము. మీరేమంటారు దాన్ని? అది తప్పు. వర్షాలు లేవు కాబట్టి చెరువులో కానీ వాగులో కానీ నదుల్లో కానీ వాటర్ లేదు కాబట్టి, వాటర్ ఉంటే కదా మనకు కినాల్కి రావాల్సింది వాటరు. మనం అది అనుకునే అవసరం లేదు. మన వర్షం ఉంటే నదుల్లో ఉంటాయి, కినాల్కి వాటర్ వస్తాయి. మనకి చెరువులో నీళ్ళు లేవు, నదుల్లో నీళ్ళు లేవు. అలాంటప్పుడు తూములో నీళ్ళు రావాలంటే ఎలా వస్తాయి? అది తప్పు. అది ఆయన తప్పు చెప్తున్నాడు కేసీఆర్. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మంచిగా చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఇప్పుడు కరెంట్ అనేది చాలా తక్కువ ఇస్తున్నారు, దానివల్ల కూడా చాలా నష్టం ఉందని బీఆర్ఎస్ ప్రభుత్వం మాట. మీరేమంటారు? వాటర్ ఉంటేనే కరెంట్ వచ్చేది. అతను ఉన్నప్పుడు వస్తుంది. కరెంట్ కొరత ఉందంట. ఉంది, కొద్ది కట్టింగ్ అవుతుంది. ఆయన ఉన్నప్పుడు కూడా అయింది, కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కటింగ్ అయింది, కాలేదని ఏం లేదు. కాకపోతే ఇప్పుడు వాటర్ లేదు కాబట్టి మనకు కొద్ది కటింగ్ అయి వస్తుంది. మళ్ళీ అంతగా ఇబ్బందులు లేవు, మంచిగానే ఉంది. మరి ఈ 2500 ఎందుకు ఇస్తలేరు మహాలక్ష్యంలో భాగమ్మా? ఏది 205? 2500 ఈ 6 గ్యారెంటీలో ఎందుకు ఇస్తలేరు అని బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు? నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత తొందరలో ఇస్తారు. కోడ్ పన్నదానికి ఇవ్వడం లేదు. మాకు అది నమ్మకం ఉంది ఇస్తారు అని. ఇప్పుడు తొందరలోనే రేషన్ కార్డు కూడా ఇస్తా అన్నారు, ఇప్పటికీ దాని సంగతే లేదు. ఎందుకు ఇస్తలేను? అది రేషన్ కార్డు అయినా పింఛన్ అయినా ఏదైనా సరే కోడ్ పడిన తర్వాత ఇవ్వదు కదా, చట్టం ఒప్పుకోదు కదండి. కోడ్ అయినాక ఏమి ఇవ్వదు. ఇది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అన్ని రిలీజ్ అవుతాయి. అంటే 100 రోజుల్లో మేము కంప్లీట్ చేసి ఇస్తామన్నారు కదా, ఎందుకు కంప్లీట్ చేయలేదు? చేసినారు కదా, కరెంట్ ఇచ్చినారు, బస్సు ఫ్రీ ఇచ్చినారు. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ జరిగిన తర్వాత ఎంపీలు జరుగుతున్నాయి. ఇవి అయిపోయిన తర్వాత అయినాయి. ఖచ్చితంగా అన్ని హామీలు ఖచ్చితంగా అవుతాయి. ఈరోజు కూడా మా మేడం గారు, తర్వాత రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు కూడా ఇలా చెప్తారు. ఇప్పుడు మీటింగ్లో ఖచ్చితంగా చెప్తారు. ఎట్లా అనిపిస్తుంది మీకు రేవంత్ రెడ్డి పాలన ఈ 100 రోజులది, కేసీఆర్ పాలన 10 సంవత్సరాలు ఎట్లా అనిపిస్తుంది? మాకు 4 నెలలు 5 నెలలు ఉంది, చాలా మంచిగా హెల్పింగ్ ఉంది. వాటర్ లేక రైతుకి ఇబ్బందులు ఉంది కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆయన చేసిన 10 సంవత్సరాలలో పెద్ద లాస్ ఉంది, చాలా అప్పులు చేసినాడు అనేది జనాలకు తెలిసిపోయింది. మంచి పని చేసినది ఏం లేదు కేసీఆర్. నేను రైతు బంధు ఇస్తున్నా, అది ఇస్తున్నా, ఇది ఇస్తున్నా అన్నాడు. కానీ రైతు బంధు ఇచ్చి రైతుకు సహాయం చేసాడు, కానీ రేవంత్ రెడ్డి రైతు బంధు ఇస్తలేడు కదా. రైతు బంధు ఇప్పుడు 4-5 నెలలు ఎక్కి రైతు బంధు ఇడుస్తున్నాడు కదా కేసీఆర్. 3 ఎకరాలకు ఇచ్చినాడు, ఇంకా విడతల వారు ఇడుస్తున్నాడు. డబ్బు ఖజానా. హాయ్ హలో నమస్తే అంటూ న్యూస్కు స్వాగతం. ప్రస్తుతానికి మనం జనజాతర ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ అందరూ మహిళలందరూ రావడం జరిగింది మీటింగ్కి. సో వీరు ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది, మరి
కేసీఆర్ పాలన బాగుండేనా రేవంత్ రెడ్డి పాలన బాగుండేనా ఈ విషయం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము రాచలూరు నుండి వచ్చినామండి. కేసీఆర్ ప్రభుత్వం కంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమే మంచిగా ఉంది. మాకంతా మంచి చేయాలని కోరుకుంటున్నాము. ఇంకా బస్సులు ఫ్రీ చేసిరు కదా, దానివల్ల మాకు సీట్లే దొరుకుతలేవు. బస్సులు ఫ్రీ కాకుండా కొంచెం ఛార్జీ డబ్బులు తగ్గించి పెంచితే మంచిగా ఉంటుందని. అంటే కొట్టుకుంటున్నారు కదా, అసలే ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే అందరూ అలానే ఎక్కుతారు. ఆటో వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు బస్సులు ఫ్రీ చేయడం వల్ల కొట్టుకుంటున్నారు కదా లేడీస్ అందరూ. సో బస్సులు రద్దు చేయాలని వాళ్ళు అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మీరేమంటారు దాన్ని? మేము ఛార్జీ డబ్బులు కొంచెం తగ్గిస్తే అయిపోతుంది. మొత్తమే ఫ్రీ అవసరం లేదు, కొంచెం తగ్గించి పెట్టినా సరే. ఎట్లా అనిపించింది? కేసీఆర్ ప్రభుత్వం బాగుండేనా రేవంత్ రెడ్డి పాలన? రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుంది. కొంచెం ఉద్యోగాలు కూడా 10th వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి వేస్తే బాగుంటుంది. లేడీస్ ఇంకా చాలా మంది ఉన్నారు 10th క్వాలిఫికేషన్ తోటి, వాళ్ళకి వేస్తే బాగుంటుంది. ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది. కంపెనీలలో జీతాలు కూడా పెంచితే బాగుంటుంది. ఇంకా అన్ని ఇల్లు లేవు, చాలా మందికి ఇల్లు ఇవ్వలేదు. అంటే ఇస్తా అని చెప్పారు కదా. ఇస్తా అని చెప్పిండు. ఇంకా నడుస్తుంది కదా, ఇంకా ప్రభుత్వం ఏం ముందుకు రాలేగా. ఇంక ఇప్పుడే వస్తుంది కదా, ఇస్తాడని ఆశతో చూస్తున్నాం ప్రభుత్వం అందరం. ఇల్లు ఇవ్వాలి. ఇప్పుడు ఎట్లా అనిపించింది? అది బాగుండేనా ఇది బాగుండేనా? ఇదే బాగుంది అనిపిస్తుంది. ఇంకా ముందు ఏం చేస్తాడో ఇంకా తెలియదు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రాచులు డబ్బులు ఇచ్చారు? కందుకూరు మండలం. డబ్బులు ఇచ్చింది? డబ్బులకి రాలే, మేము ఫ్రీగానే వస్తాం మా ఊరికి. ఎందుకు ఫ్రీ వస్తారు? ఫ్రీగానే వస్తాం. మా ఊరు మా అభిమానం. మా ఊరు గెలిపిస్తే మాకు మంచి చేస్తాడని వచ్చినాము. డబ్బుల కోసం ఏం రాలే మేము. డబ్బుల కోసం అయితే ఏం రాలేదు. ఇంకా లేడీస్ వాళ్ళు భర్త చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి పింఛన్లు చేయాలని కోరుకుంటున్నాం. ఇది ఎక్కడ ఏ నియోజకవర్గం మీద? మహేశ్వరం. ఇది సబితా ఇంద్రారెడ్డి. ఇది ఈ లేడీస్ మన అక్కల మాటలు. ఏదైనా కానీ మహిళలకు మేలు జరగాలని, అదేవిధంగా బస్సు రేట్లు కూడా జర తగ్గించి ఉంటే తగ్గించి ఛార్జీలు తగ్గియాలని వీళ్ళు కోరుకుంటున్నారు. ఇది ఓవర్ టు మీడియా. థ్యాంక్ యూ.